హలో ఎవ్రీబడి. నా పేరు డాక్టర్ చరణ్ తేజ కోగంటి. నేను కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్. కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్‌లో వర్క్ చేస్తున్నాను. ప్లస్ కోకాపేటలో జేడ్ క్లినిక్స్‌లో వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం డిమెన్షియా అనే కండిషన్ గురించి మాట్లాడుకుందాం. డిమెన్షియా అనేది చాలామంది సినిమాల్లో చూసుండొచ్చు. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా డయాగ్నోసిస్ కూడా అయ్యుండొచ్చు. డిమెన్షియా అంటే ఫిజికల్‌గా బ్రెయిన్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. సో, బ్రెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతుందనుకోండి వయసు రీత్యా. ఇప్పుడు నా వయసుకి 36 ఏళ్ళకి ఇంతుందనుకోండి. ఇప్పుడు నాకు 65 ఏళ్ళు వచ్చేసరికి కొంచెం సైజ్ తగ్గొచ్చు. కానీ డిమెన్షియాలో ఏమవుతుందంటే ఇంకొంచెం ఎక్కువ ష్రింక్ అవ్వటం అనేది జరుగుతది. వేరే వేరే కారణాల వల్ల తర్వాత డిస్కస్ చేసుకుందాము. దాన్ని డిమెన్షియా అంటారు. ఇప్పుడు డిమెన్షియాలో వన్ ఆఫ్ ద మెయిన్ సింప్టమ్ మెమరీ లాస్. దీని గురించి చాలామంది పేషెంట్స్‌ని తీసుకొస్తూ ఉంటారు హాస్పిటల్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ లాస్ అంటే పాత విషయాలన్నీ బాగా గుర్తుంటాయి. రీసెంట్ విషయాలు మాత్రం మర్చిపోవటం మొదలుపెడతారు. అందుకనే తీసుకురావటానికి కొంచెం డిలే చేస్తారు. ఎందుకంటే పాత విషయాలు బాగా గుర్తుంటున్నాయి కదా! మెమరీ ఏం ప్రాబ్లమ్ లేదులే. రీసెంట్ విషయాలు పెద్ద వయసు కాబట్టి మర్చిపోతున్నారులే అని చెప్పి కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం అశ్రద్ధ చేయడం జరుగుతుంది తెలియకుండా. సో, రీసెంట్ మెమరీ అంటే ఏంటంటే పొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ వంట చేస్తున్నాననుకోండి. ఉప్పేసానా లేదా? లేకపోతే నేను టాబ్లెట్స్ వేసుకున్నానా లేదా? స్నానం చేశానా లేదా? నిన్న నైట్ ఏం తిన్నాను నేను? నిన్న మన ఇంటికి ఎవరొచ్చారు? ఇలాంటి రీసెంట్ మెమరీ ఇంపైర్‌మెంట్ అనేది మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమవుతుందంటే, ఈ రీసెంట్ మెమరీ కూడా ప్రోగ్రెస్ అయ్యి రిమోట్ మెమరీ అంటే పాత విషయాలు కూడా మర్చిపోవచ్చు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం మీ కొడుకు పేరు, మీ కొడుకు మొహం కూడా మర్చిపోయే ఛాన్సెస్ కూడా అవుతుంది. అంటే ట్రీట్మెంట్ లేకపోతే. డిమెన్షియా అంత ప్రోగ్రెస్ అవ్వచ్చు. ఇది ఫస్ట్ సింప్టమ్ అండి. సెకండ్ సింప్టమ్ పర్సనాలిటీ చేంజ్. పర్సనాలిటీ చేంజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషికి ఒక పర్సనాలిటీ ఉంటుంది. కొంతమందికి కోపం ఎక్కువ, ముక్కు మీద కోపం అంటారు. కొంతమందికి చాలా శాంతంగా ఉంటారు. కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. ఒక పర్సనాలిటీ అనేది ఉంటుంది కదా! అది చేంజ్ అవుతది డిమెన్షియా వచ్చిన తర్వాత. బికాజ్ బ్రెయిన్ అనేది ష్రింక్ అయింది కాబట్టి, ఆ బిహేవియర్ ఎట్లా ఉంటుందంటే కొత్తగా కనపడతారు మనుషులు. ఎందుకు పరిచింది అని కోపం పడతాం. శాంతంగా ఉండే మనిషి ఎక్కువ కోపపడతాం. లేదా కోపం పడే మనిషి క్వైట్ అయిపోవటం అనేది జరగచ్చు. సో, పర్సనాలిటీ చేంజ్ అనేది కూడా చూస్తారు. మీరు దాంతో పాటు బిహేవియరల్ సింప్టమ్స్ అంటే అగ్రెషన్. అగ్రెషన్ అంటే వర్బల్లీ అంటే నోటితో తిట్టడం గానివ్వండి, లేకపోతే మనుషులు కొట్టడం గానివ్వండి, చేతి దొరికినవన్నీ ఇసిరి పడేయటం, పగలగొట్టటము ఇలాంటివి కూడా జరగచ్చు. దీంతో పాటు స్లీప్ ఇష్యూస్ అనేవి జరుగుతాయండి. దాంతో పాటు మనకి హాలుసినేషన్స్ అంటే భ్రమలాగా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అనుకోవటము. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి నేను కనపడుతున్నాను కదా స్క్రీన్‌లో. ఈ పేషెంట్‌కి నేను కనపడకపోవచ్చు. నా పక్కన ఇంకెవరో ఉన్నట్టు, లేకపోతే ఒక 10 యానిమల్స్ ఇట్లా స్క్రీన్ ముందు నడుస్తున్నట్టు, లేకపోతే ఇంట్లో ఎవరైనా దొంగలు పడుతున్నట్టు కానివ్వండి, వాళ్ళకి క్లియర్‌గా కళ్ళకి కనపడతది. అది మీరు నమ్మలేకపోవచ్చు. కానీ వాళ్ళకది నిజం. అది అనుమానం కాదు. వాళ్ళకి డెఫినెట్‌గా మీకు నేను కనపడుతుందనేది ఎంత నిజమో, వాళ్ళకి వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారనో, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక మనిషియో లేతే ఒక యానిమల్లో నడుస్తుందంటమో కూడా అంతే నిజం. వాళ్ళ కళ్ళకి క్లియర్‌గా కనపడతది ఆ ఇమేజ్ అనేది. సో, అలాంటి విజువల్ హాలుసినేషన్స్ రావచ్చు. మళ్ళీ డెల్యూషన్స్ కూడా రావచ్చు. ఆఫ్‌కోర్స్ భయాలు, భ్రమలు, అపనమ్మకాలు, అపోహలు ఇవన్నీ కూడా జరగచ్చు. సో, వీళ్ళు ఎవరైనా తన ఫుడ్‌లో పాయిజన్ కలుపుతున్నారనో, ఫుడ్ తినకపోవటమో, లేకపోతే చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకోవడం దాని గురించి, లేకపోతే ఆస్తి ఎవరో తీసేసుకుంటున్నారని చెప్పి పారనాయిడ్‌గా భయం పడటం అనేది కూడా జరగచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి. కొంతమందికి దీంతో పాటు ఏమవుతుందంటే డిప్రెషన్, యాంగ్జైటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. నౌ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిమెన్షియా? డిఫరెంట్ రకాలు ఏముంటాయి డిమెన్షియాలో? మోస్ట్ కామనెస్ట్ అండి. ఔట్ ఆఫ్ 100 85% ఈస్ సంథింగ్ కాల్డ్ అల్జైమర్స్ డిమెన్షియా. మీరెప్పుడు వినే ఉంటారు. అల్జైమర్సా అని చెప్పి. అల్జైమర్స్ డిమెన్షియా అనేది వయసు రీత్యా వచ్చే రోగం. నార్మల్‌గా 65 ఏళ్ల వయసు పైన వాళ్ళకి ఇది వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. జెనెటిక్‌గా స్ట్రాంగ్ కాంపోనెంట్ ఉంటుంది. మీ పేరెంట్స్‌కి కానీ, గ్రాండ్ పేరెంట్స్‌కి కానీ డిమెన్షియా ఉంటే మీకొచ్చే ఛాన్సెస్ డెఫినెట్‌లీ ఉంటాయి. దాంతో పాటు సెకండ్ థింగ్ వాస్కులర్ డిమెన్షియా. ఇది కూడా కామనే అండి. వాస్కులర్ డిమెన్షియా అంటే మన బ్లడ్ వెసల్స్ అంటే రక్త కణాల్లో చిన్న చిన్న క్లాట్స్ ఉన్నా, మీకు ఇంతకుముందు ఎప్పుడన్నా స్ట్రోక్ వచ్చినా కానీ, పక్షవాతం వచ్చినా, లేకపోతే చిన్న చిన్న టీఐఏస్ అంటాం. ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్ అని. బ్రెయిన్‌లో అలాంటి చిన్న చిన్న క్లాట్స్ ఉండటం వల్ల కానివ్వండి, బ్రెయిన్ ఏరియా అనేది ష్రింక్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ నా పంటకి నేను నీళ్లు పోయకపోతే పంట ఎండిపోతుంది కదా! అట్లాగే బ్రెయిన్‌లో సెల్స్‌కి ఆక్సిజన్ అందించకపోయినా, బ్లడ్ సప్లై లేకపోయినా కానీ ఆ సెల్స్ అనేవి
లాస్ అవుతాయి. దానివల్ల ఓవరాల్ బ్రెయిన్ అనేది ష్రింక్ అవుతుంది. దాన్ని వాస్కులర్ డిమెన్షియా అంటాము. ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే హైపర్ టెన్షన్ ఉంటుంది, స్ట్రోక్ ఉండొచ్చు పాతగా, టీఐఏ ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ అంటే మైనర్ స్ట్రోక్ అనుకోవచ్చు. అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో పాటు ఇంకొక కామన్ డిమెన్షియా ఇస్ ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా. ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియాలో మెమరీ ఇష్యూస్ ఎక్కువ లేకపోవచ్చు. మోస్ట్లీ బిహేవియరల్ ఇష్యూస్, పర్సనాలిటీ చేంజ్, బిహేవియరల్ ఇష్యూస్ అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాం. వీళ్ళు కొంచెం బట్టలు తీసేయటం కానివ్వండి, ఎక్కడ వాష్రూమ్కి వెళ్ళాలో తెలియకపోవటం కానివ్వండి, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో చాలా భయం వేస్తుంది. కొంతమందికి లైంగికంగా కూడా వేరే వాళ్ళని వేధించటం ఆ వయసులో కూడా, సెక్షువల్ ఇష్యూస్ అనేవి అట్లా రావటం కానివ్వండి, లీగల్ ఇష్యూస్ కూడా అవుతాయి కొంతమందికి, అంతదాకా వెళ్తుందనమాట. ఇవి 3 కామన్ టైప్స్ ఆఫ్ డిమెన్షియాస్. దీంతో పాటు మీకు పార్కిన్సన్స్ డిమెన్షియా, ఆల్కహాల్ ఇండ్యూస్డ్ డిమెన్షియా, సివియర్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా, సివియర్ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా డిమెన్షియా రావచ్చు. అంటే క్రానిక్గా మీకు ఒకసారి వైటమిన్ డెఫిషియన్సీ వస్తే డిమెన్షియా ఏమీ రాదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం క్రానిక్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, వైటమిన్లు చాలా తక్కువ ఉన్నాయంటే రావచ్చు. ఆల్కహాల్ ఎక్కువ తాగే వాళ్ళకి కూడా బ్రెయిన్ యాక్టివిటీ సప్రెస్ అయ్యి బ్రెయిన్ అనేది ష్రింక్ అయ్యి దానివల్ల కూడా మీకు డిమెన్షియా అనేది రావచ్చు. దీంతోపాటు లూయి బాడీ డిమెన్షియా, పిక్స్ డిమెన్షియా, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ డిమెన్షియాస్ ఉంటాయి. కానీ ఫస్ట్ చెప్పినవన్నీ కామన్ టైప్స్ ఆఫ్ డిమెన్షియా అండి. ఇందులో ఇప్పుడు వాళ్ళకొచ్చిన మెమరీ ఇష్యూస్ వల్ల కానివ్వండి, లేకపోతే వేరే తదితర ఇష్యూస్ వల్ల కానివ్వండి, వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకోలేకపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బట్టలు వాళ్ళే వేసుకోకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మూమెంట్స్ అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. బటన్స్ పెట్టుకోలేకపోవచ్చు, వాష్రూమ్కి వెళ్ళలేకపోవచ్చు, బెడ్ వెట్టింగ్ అంటే మంచం మీదే టాయిలెట్ అండ్ బాత్రూమ్కి మోషన్ పాస్ చేయొచ్చు. ఇలాంటివి కూడా జరుగుతాయి. ఈవెన్చువల్గా వాళ్ళు ఫైనల్ స్టేజెస్లో ఎవరిని గుర్తుపట్టలేక మంచం మీదే కర్లప్ అయిపోయి చాలా పాడైపోయే స్టేట్ కూడా ఉంటుంది. సో వీళ్ళకి ఎంత తొందరగా ట్రీట్మెంట్ మొదలు పెడితే అంత తొందరగా ఇంప్రూవ్ అవుతారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే అండి, డిమెన్షియాలో మనం పోయిన బ్రెయిన్‌ని మళ్ళీ మామూలు సైజ్‌కి తీసుకురాలేము. అది మందులతో కానివ్వండి, ఆపరేషన్‌తో కానివ్వండి తీసుకురాలేము. సో మనం ఏం చేస్తామంటే మెడిసిన్స్‌తో బ్రెయిన్ ష్రింక్ అయినా కానీ బ్రెయిన్‌లో యాక్టివిటీ తగ్గకుండా, బ్రెయిన్ యాక్టివిటీ పెంచడానికి మనం న్యూరోకెమికల్స్‌ని ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఆ మెడిసిన్స్ ద్వారా మనం పేషెంట్స్‌ని రికవరీ చేయొచ్చు. ఎంతవరకు రికవరీ అవుతుందనేది మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. అది పేషెంట్ బట్టి ఉంటుంది. వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే అండి, ఈ కండిషన్ రావడానికి 6 రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. స్ట్రోక్‌కి కూడా ఇలాంటి కామన్ రిస్క్ ఫ్యాక్టర్సే ఉంటాయి. షుగర్ అంటే అన్‌కంట్రోల్ డయాబెటిస్ ఉన్నా, అన్‌కంట్రోల్ హైపర్ టెన్షన్ ఉన్నా కానీ, బాగా కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నా కానీ, చాలా ఎర్లీగా గర్భసంచి తీసేసినా కానీ మీ లైఫ్‌లో, ఫర్ ఎగ్జాంపుల్ 30 ఏళ్ళకి, 35 ఏళ్ళకి అట్లా గర్భసంచి తీసేసినా కానీ, ఆల్కహాల్ ఎక్కువ తాగుతున్నా, స్మోకింగ్ అంత రిస్క్ ఫ్యాక్టర్ కాదు దీనికి. బాగా ఫ్యాటనింగ్ ఫుడ్ ఎక్కువ తిన్నా కానీ దానివల్ల కూడా క్లాట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవి కొన్ని కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. దీంతో పాటు మగవాళ్ళకి కూడా డిమెన్షియా వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ ఆడవాళ్ళ కన్నా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. సో వీళ్ళకి మోస్ట్లీ మెడికల్ ట్రీట్మెంటే చేస్తాము, కౌన్సిలింగ్ వీటన్నిటికన్నా. కానీ మెడిసిన్స్ అనేవి మోస్ట్లీ లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంప్రూవ్మెంట్ అనేది మనం ప్రతి ఫాలో అప్‌కి చూసి దాన్ని బట్టి మనం మెడిసిన్ డోసెస్ పెంచడమో, లేకపోతే కొత్త మెడిసిన్స్ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ట్రీట్మెంట్‌తో పాటు రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా కంట్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్స్ అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి మనం ఈ టాబ్లెట్స్‌తో పాటు. సో డెఫినెట్లీ మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎంత ఎర్లీగా తీసుకొస్తే అంత మంచిది. థ్యాంక్ యూ.